శ్రీ గురుభ్యో నమః. అగ్నిదేవుడు బ్రహ్మగారి యొక్క ఆనతి ప్రకారం కృష్ణార్జునుడి దగ్గరికి వెళ్ళి మీరిద్దరూ ఈ ఖాండవన దహనంలో నాకు సహకరించాలి అని కోరాడు. అర్జునుడు అన్నాడు, అగ్నిదేవ, నా దగ్గర దివ్యాస్త్రాలు చాలా ఉన్నాయి, కానీ ఆ దివ్యాస్త్రాల ప్రభావం ఏంటంటే ఎంతమంది ఇంద్రుడు వచ్చినా నేను ఆ దివ్యాస్త్రాలతో వాళ్ళతో పోరాడగలను. కానీ ధనుర్మే నాస్తి పటబడిన బాహుయేన సమ్మతం కుర్బత సమరేయుత్తం వేగం జద్దు విషయేమవా. కానీ ఆ దివ్యాస్త్రాలు సంధించడానికి అవసరమైనటువంటి ధనుసు నా దగ్గర లేదు. ఎటువంటి ధనుసు కావాలి ఆ దివ్యాస్త్ర ప్రయోగం చేయడానికి? అంత శక్తివంతమైన ధనుసు నా దగ్గర లేదు. ఇక ఈ సమరం యుద్ధరంగంలో కూడా నా వేగానికి తగినటువంటి యుద్ధ సామగ్రి నా దగ్గర లేదు. సయేచ్చ మేధో బౌభి అక్షయే చిప్రమన్యత నైవోఢుం రథశ్చత్త సరా మమ యదేప్సితాన్నో. నాకు అక్షయ బాణాలు కావాలి. అదే రకంగా అన్ని బాణాలు యుద్ధ సామగ్రి మోసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రథం కావాలి. నాకు గుర్రాలు కావాలి. ఎటువంటి గుర్రాలు కావాలి? వాయు వేగంతో వెళ్ళేటువంటి గుర్రాలు కావాలి. రథం కావాలి. ఎటువంటి రథం కావాలి? సూర్య తేజస్సు ఉన్నటువంటి రథము, మేఘధ్వని. ఆ రథం వెళ్తుంటే మేఘాలు ధ్వని చేసినటువంటి ధ్వని తెప్పిస్తూ ఉండాలి, శబ్దం. అటువంటి రథం కావాలి. అదే రకంగా తదా కృష్ణస్య వీర్యేన నాయుధం విద్యతే సమం. శ్రీకృష్ణ స్వామి వారికి కూడా అతని పరాక్రమానికి సరిపడినటువంటి ఆయుధం లేదు ఆయన దగ్గర ఇప్పుడు. అటువంటి ఆయుధం ఆయనకి ప్రాప్తించాలి. అప్పుడు ఆయన ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఎదుర్కోగలరు, సంహరించగలరు. ఇక్కడ నాగులు పిశాచాలు అందరూ ఉన్నారు, వారందరినీ సంహరించాలి. ఉపాయం కర్మ సిద్ధోచ బటబన్నో వర్తుమరసి నివార్యేయం జ్ఞేనేంద్రం వర్షమానం మహావనే. ఈ తాండవనంలో వర్షం వస్తూ ఉంటే వర్షం కురిపిస్తున్నట్టు ఇంద్రుడిని ఎదుర్కోవాలి అంటే అటువంటి రథము, బాణాలు అవన్నీ కావాలి. ఈ కార్యము నెరవేరాలంటే ఒక ఉపాయాన్ని నువ్వు ఆలోచించి చేయవలసింది అని చెప్పారు. నువ్వు కనుక ఈ ఏర్పాటు చేసినట్లయితే, సాధనాలన్నీ ఏర్పాటు చేస్తే మేము మంచి పౌరుషంతో ఉన్నాము, ఈ కార్యం నెరవేరుతుంది అని చెప్పారు. అగ్నిదేవుడు ఒక్కసారి వరుణదేవుడిని స్మరించాడు. చింతయామాస వర్ణం లోకపాలం దుదుక్షయ. లోకపాలం అయినటువంటి వరుణదేవుడిని ప్రార్థించాడు, ధ్యానించాడు. ఆదిత్య ముదుటే దేవం వివసంతం జలేశ్వరం సతతక్షంచితం జ్ఞాత్వా దర్శయామాస పావటం. వెంటనే అతిథి కుమారుడు ఈయన. అతిథి కుమారుడు అయినటువంటి వాడు జలంలో నివసించేటువంటి వాడు, జలానికి దేవత ఆయన వరుణదేవుడు. అతడు అగ్నిదేవుడు ధ్యానించాడని తెలుసుకొని వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఈ లోకపాలకుల్లో చాలా సనాతనుడైనటువంటి వరుణుని చూశాడు అగ్నిదేవుడు. వెంటనే అన్నాడు, సోమేన రాజ్యాయ దత్తం ధనుశ్చేవేషు దేచదే తత్ప్రేక్షోభయం రీద్రం రథంచ విలక్షణం. వరుణదేవ, పూర్వకాలంలో రాజైనటువంటి సోముడు అంటే చంద్రుడు మీకు ధనుస్సు ఇచ్చాడు. ఆ ధనుసుతో పాటు అంటే చంద్రుడు వరుణదేవుడికి ఇచ్చాడు ధనుస్సు, అక్షయ తూణీరము, కపిధ్వజంతో ఉండేటువంటి రథము మీకు ఇచ్చాడు. అవి నాకు మీకు అర్పించండి అని కోరాడు వరుణదేవుడిని అగ్నిదేవుడు. కార్యంచ సుమత్పార్థ గాంధీవేన కరిష్యతి శక్రేణ వాసుదేవత్త తన్మమావజ్జ ప్రదీయతాం. ఈ పార్థుడు అయినటువంటి అర్జునుడు ఆ గాంధీవంతో మంచి సాధన చేయబోతున్నాడు. ఇక వాసుదేవుల వారు, శ్రీకృష్ణ స్వామి వారు ఆ చక్రంతో నాకు సహాయపడతారు. కాబట్టి గాంధీవాన్ని అర్జునుడికి ఇవ్వండి, చక్రాన్ని కృష్ణస్వామి వారికి ఇవ్వండి అన్నాడు. వరుణదేవుడు దధానిచ్చే వరుణ పావటం ప్రత్యభాసత రథద్భుతం మహావీర్యం యశకీర్తి వివర్ధనం. వెంటనే వరుణదేవుడు తప్పకుండా ఇస్తున్నానన్నాడు. అని ఏమిటయ్యా గాంధీవము? తదద్భుతం, అద్భుతమైనటువంటిది గాంధీవం, కీర్తిని పెంచేటువంటిది గాంధీవం, అక్షయ తూణీరం అవన్నీ కూడా ఇచ్చాడు. ఇచ్చి చెప్తున్నాడు, ఇది ఈ గాంధీవము ఇతరుల యొక్క శస్త్రాలకి అస్త్రాలకి నశించదు, దాన్ని ఎవడూ నశింపు చేయలేడు. అంతేకాదు సర్వశస్త్రాల్ని అస్త్రాల్ని ఇది నశింపజేస్తుంది.
ప్రమాణంలో ఎలా ఉంటుంది అంటే ఇతర ధనుస్సులన్నిటికంటే కూడా పెద్దది ఇదే. అతి పెద్ద ధనుస్సు ఏదంటే గాంధీవం. ఏమిటని చెప్తున్నారు? సర్వశస్త్రేరణాదృశ్యం సర్వశస్త్ర ప్రమాదిచ సర్వాయ మహామాత్రం పరసైన్య ప్రదర్శనం ఏకం శతసహస్రేణ సంహితం రాష్ట్రవర్ధనం. ఒక్క గాంధీవము 10,000 ధనుస్సుల పెట్టు అనమాట. 10,000 ధనుస్సులు ఎంతో సమానమైనటువంటిది ఒక గాంధీవం ఒకటే. అది ఎవరైతే ధరిస్తారో గాంధీవాన్ని వారి యొక్క దేశంలో వృద్ధి కలుగుతుంది. అది అనేక వేల సంవత్సరాలు దేవతలు, దానవులు, గంధర్వులు వారందరూ కూడా పూజించారు గాంధీవాన్ని. దేవదానవంతరమే పూజితం శాశ్వతీ సమాహ. అటువంటి ధనుస్సుని అగ్నిదేవుడికి అక్షయతూనీరంతో పాటుగా సమర్పించాడు వరుణదేవుడు. ఇక రథం గురించి చెప్తున్నారు. రథంచ దివ్యాస్వయుజం కపి ప్రవరకేతనం ఉపేతం రాజతేజస్వే నాందార్వైరేమమాలిభిః. కపిధ్వజం, జెండాపై కపిరాజు, అటువంటి దివ్యమైనటువంటి అశ్వాలు ఉన్నటువంటిది, కపిరాజు జెండా మీద ఉన్నటువంటిది అయినటువంటి రథాన్ని సమర్పించాడు వరుణుడు. ఆ గుర్రాలు శ్వేతవర్ణంలో ఉన్నాయి. గంధర్వ దేశంలో పుట్టినటువంటి గుర్రాలు. ఆ గుర్రాల కాంతి ఎలా ఉంటుందంటే మేఘాల్లా ఉంటుంది. అది మనోవేగము వాయువేగంతో వెళ్తాయి ఆ గుర్రాలు. మనస్సు ఎంత వేగం వెళ్ళిపోతుంది అంత వేగంతో వెళ్తాయి. ఇక ఆ రథంలో అవసరమైనటువంటి యుద్ధ సామర్థ్యం అంతా కూడా ఉన్నది. దేవతలకి దానవులు కూడా అజేయం. ఆ రథాన్ని ఏమి చేయలేరు ఎవరు కూడా. దేవదానవులు కూడా ఎవరు చేయలేరు. గొప్ప ధ్వని ఉన్నటువంటి రథం అది. విశ్వకర్మ నిర్మించాడు ఆ ధనుస్సు. ఈ గాంధీవం అనే ధనుస్సుని విశ్వకర్మ నిర్మించాడు. ఇక పూర్వకాలంలో చంద్రుడు ఈ రథాన్ని అధిరోహించి దానవులతో యుద్ధం చేసి దానవుల్ని ఓడించాడు. ఇది ఈ రథము నూతనమైనటువంటి మేఘం ఎలా ప్రకాశిస్తుందో అలా ప్రకాశిస్తూ ఉంటుంది. దివ్యమైన శోభలతో ఉంటుంది. ఆ శ్రేష్టమైనటువంటి ఇంద్రధనుస్సు వలె ఉంటుంది ఆ రథం. ఆ రథాన్ని రథం తీసుకొచ్చారు శ్రీకృష్ణార్జునుడు ఇద్దరు కూడా. సువర్ణంతో నిర్మితమైంది, బండారంతో నిర్మితమైనటువంటిది. అక్కడ ఒక వానరుడు కూర్చొని ఉన్నాడు. అతను ఎలా ఉన్నారయ్యా అంటే ఆ కూర్చున్న వానర శ్రేష్ఠుడు శత్రు సైన్యాన్ని తుదముట్టించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూర్చున్నారు ఆయన. ఇక భయంకరమైన జంతువులన్నీ ఉన్నాయి ఆ రథం మీద. ఆ జంతువులు భయంకరమైన శబ్దాలు చేస్తూ ఉంటాయి. ఆ శబ్దాలు వింటేనే అవతల శత్రు సైన్యంలో ఉన్న ప్రాణాలు పోతాయి. అర్జునుడు బాణప్రయోగం చేయక్కర్లేదు. ఈ రకంగా కృష్ణార్జునుడు ఇద్దరు వచ్చారు. చూడండి సంస్కారం. ఆ రథానికి ప్రదక్షిణం చేశారు శ్రీకృష్ణస్వామి వారు, అర్జునుడు నమస్కారం చేశారు, ప్రదక్షిణం చేశారు. చేసి ఈ ఒక దివ్య విమానాన్ని ఎలా అధిరోహిస్తారో ఆ రకంగా ఈ దివ్య రథాన్ని అధిరోహించారు కృష్ణార్జునుడు ఇద్దరు. ఇక గాంధీవం స్వీకరించినటువంటి అర్జునుడు చాలా సంతోషించాడు. ఒక్కసారి నారి బిడించాడు. ఆ నారి బిడించినప్పుడే ఒక భీకరమైనటువంటి ధ్వని వచ్చింది. ఈ దివ్య రథాన్ని, అక్షయ తూణీరాన్ని, గాంధీవాన్ని పొందినటువంటి అర్జునుడు చాలా ప్రసన్నుడయ్యాడు. అగ్నిదేవుడికి సహాయం చెయ్యాలి అనేటువంటి సంకల్పం బలపడింది. శ్రీకృష్ణస్వామి వారు మధ్యలో బలం ఉన్నటువంటి చక్రాన్ని పొందారు శ్రీకృష్ణస్వామి వారు. అది అగ్నిదేవుడు ఇచ్చినటువంటిది. చాలా ప్రియమైనటువంటి చక్రాన్ని పొందారు శ్రీకృష్ణస్వామి వారు. అప్పుడు స్వామివారు అన్నారు, అసమానులైనటువంటి రాక్షసులు, పిశాచులు, నాగులు అందరూ ఉన్నారు ఇక్కడ. దైత్యులు, దేవతలు అందరూ కూడా ఎవరొచ్చినా సరే గెలుస్తావు నువ్వు, పర్వాలేదు, నువ్వు సర్వశ్రేష్ఠుడు అవుతావు అని చెప్పి శ్రీకృష్ణస్వామి వారితో అగ్నిదేవుడు అన్నాడు. ఈ రకంగా శ్రీకృష్ణస్వామి వారితో చెప్తున్నాడు అగ్నిదేవుడు.
స్వామి మీ చేతిలో ఉన్నటువంటి చక్రం ఏదైతే ఉన్నదో ఈ చక్రము మీరు ఎప్పుడైతే ప్రయోగిస్తారో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అది లక్ష్యం ఛేదించకపోవడం అనే ప్రశ్న లేదు, ఛేదించి మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తుంది. అది ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా మీకు విజయాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. వరుణశ్చ తదో తస్మే తదా మసనిస్వనాం జైత్యాంతరణీ ఘోరా నామ్నాం కౌమోదకి ప్రభు. కౌమోదకి అనేటువంటి రథని కూడా శ్రీకృష్ణ స్వామి వారికి సమర్పణ చేశాడు అగ్నిదేవుడు. ఈ రకంగా కృష్ణార్జునులు ఇద్దరు కూడా శస్త్రాలు, అస్త్రాలు, రథము, కేతనము అన్నీ యుద్ధానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. వారు ఎవరితోనైనా యుద్ధం చేయగలరు, అటువంటి వాళ్ళు ఇవాళ ఇంద్రుడితో యుద్ధం చేయలేరా అని అంటున్నారు. అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు అగ్నిదేవుడితోటి, ఇంద్రియాలన్నిటికీ కూడా ప్రేరేపించేటువంటి శక్తి ఉన్నటువంటి వారు శ్రీకృష్ణ స్వామి వారు ఈ చక్రం తీసుకొని యుద్ధం చేసినట్లయితే ముల్లోకాలు కూడా భస్మైపోవాల్సిందే, భస్మం కానివేవి ఉండవు. ఇక ఈ గాంధీవము అక్షయ తూణీరాలు ఉన్నట్టు నేను కూడా అన్ని లోకాల్ని కూడా జయించేటువంటి శక్తి నాకున్నది, ఉత్సాహంతో ఉన్నాను అని అర్జునుడు చెప్పాడు. ఈ రకంగా శ్రీకృష్ణ స్వామి వారి చక్రము, కౌమోదకి గద, అర్జునుడి గాంధీవము, అక్షయ తూణీరము, దివ్యరథము, కపిధ్వజంగా ఉన్నటువంటి దివ్యరథము ఇవన్నీ కూడా అగ్నిదేవుడి ద్వారా, అంటే వరుణదేవుడి ద్వారా అగ్నిదేవుడికి, అగ్నిదేవుడి ద్వారా కృష్ణార్జునుడికి సంప్రాప్తించేయి.